ఆడు మా ఫ్రెండ్. కెమెరాలో కనిపించడం వాడు. కెమెరాలో 2 days నుంచి అసలు వెదర్ బాగాలేదు. వర్షాలు పడుతూనే ఉన్నాయి. మెస్కి వెళ్ళాక ఆ మెస్లో ఏం పెట్టారు, మెస్ ఎలా ఉంటుంది చూపిస్తాను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇంకో వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ సెషన్ అంతా స్కిప్ చేశాను. మార్నింగ్ సెషన్ అంతా చూపించలేదు ఎందుకంటే వర్షం పడుతుంది, అందుకే చూపించలేదు. సో మనం కాలేజ్కి వెళ్తాం, ఇప్పుడు రెడీ అయిపోయాం. నా రూమ్ చూపిస్తాను కదా, చూపిస్తాను చూడండి. సో ఇదే మన రూము. వాళ్ళు 3 members లేరు. వాళ్ళు 3 members హాలిడేస్ ఇచ్చారని చెప్పి వాళ్ళు ఊరు వెళ్ళారు. ఇక్కడ విండో ఉంటుంది. ఇవే లాకర్స్ అనమాట. ఎవరి లాకర్స్ వాళ్ళకు ఉంటాయి. 4 లాకర్స్ ఉంటాయి రూమ్కి, ఎందుకంటే రూమ్కి 4 members కాబట్టి. సో అది నా బెడ్ అనమాట. మనం ఇప్పుడు నీట్గా ఉంచుకుంటాం అన్నీ. వాళ్ళు వెళ్ళినప్పుడు యాక్చువల్లీ రూమ్ ఇలా లేదు, నేను చేశాను. సో మనం ఇప్పుడు రెడీ అయిపోయాం కాబట్టి మెస్కి వెళ్ళి తినేసి కాలేజ్కి వెళ్ళిపోదాం. మెస్ కూడా చూపిస్తా, ఓకే? చూద్దరు కానీ రైట్ వెళ్దాం. సో ఇదంతా క్వార్టర్ అనమాట. అక్కడ రోడ్స్ వాష్ చేసుకొని డ్రై చేస్తారు చూసారుగా. ఆడు మా ఫ్రెండ్. కెమెరా కనిపించడం వాడు. సో మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం, మెస్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి వచ్చినాను. వాడు ఇంకా పడుకొని లేగలేదు. ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను అన్నాడు కాలేజ్కి. సో మనం వెళ్ళిపోతున్నాం సిన్సియర్ స్టూడెంట్ లాగా. వర్షం కూడా పడుతుంది. సో మెస్ చూపిస్తాను పదండి. సో యాక్చువల్లీ ఇక్కడ మనకు ఒక మెస్ ఉంటుంది, చూపిస్తాను పదండి. అది క్లోజ్ చేస్తారనమాట. అంటే చాలామంది హాలిడేస్ ఇచ్చారని చెప్పి వెళ్ళిపోతున్నారని చెప్పి ఆ మెస్ క్లోజ్ చేసి సివి రామన్ మెస్ ఉంటుంది అక్కడ, ఆ మెస్కి అక్కడ పెట్టారు అందరికీ. సో అక్కడికి వెళ్ళి తినాలి మనం. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, కాలేజీకి కూడా టైం అవుతుంది. సో భీమవరంలో 2 days నుంచి అసలు వెదర్ బాగాలేదు, అలా వర్షాలు పడుతూనే ఉన్నాయి. చిరాకుగా ఉన్నది, ఏం చేయలేం. అయినా సరే వర్షం పడకుండా చల్లగా కూల్గా క్లైమేట్ ఉంటే ఎంత బాగుంటుంది. అలాగే ఒక 2 days ఉన్నది. ఆ 2 days కూడా బాగా ఎంజాయ్ చేసాం వెదర్ని. బట్ ఈసారి మాత్రం పెద్ద వర్షాలు పడుతున్నాయి, ఏం చేయలేం. సో మెస్కి వెళ్ళాక ఆ మెస్లో ఏం పెట్టారు, మెస్ ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి. అటు సైడ్ మనకి ఎలా లేదనమాట, అటు సైడ్ చూడండి. సో రోజు మెస్లో మైసూర్ బోండా పెట్టారు. మైసూర్ బోండా ఇంకా ఉప్మా పెట్టారు. ఉప్మా మనకి ఎక్కదు కాబట్టి మనం తినట్లేదు, ఓన్లీ మైసూర్ బోండా తింటున్నాం. ఓకే, ఇంకా తినేసి కాలేజ్కి వెళ్దాం. సో తిన్న కంప్లీట్ అయిపోయింది, తినేసాం కాబట్టి కాలేజ్కి వెళ్ళిపోవాలి. వర్షం అయితే చాలా పెద్దగా పడుతుంది, అయినా సరే మనం ఏం చేయలేం. మ్యాక్సిమం అన్ని కాలేజీకి హాలిడేస్ ఇచ్చారు, బట్ మా కాలేజ్కి మాత్రం కాలేజ్ ఉన్నది. ఒక 1 day స్కాలర్స్ ఏమైపోతారో. మా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేశాడు,
ఫోన్ చేసి రే ఎలా రావాలరా. కాలేజ్కి వెళ్ళడానికి అందరూ చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ ఫ్రంట్లో చూడండి, ఇది మా గ్రౌండ్ అనమాట. ఫుట్బాల్, వాలీబాల్ అన్నీ ఇక్కడ ఆడతారు. చాలా పెద్ద గ్రౌండ్. అది ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. మీకు చూపిస్తాను కాలేజ్ టూర్ చేసినప్పుడు, అన్నీ చూపిస్తా. అలాగే కాలేజ్ టూర్, హాస్టల్ టూర్ అన్నీ చేస్తా, కానీ ఇంకా టైం పడుతుంది. ఇక్కడి నుంచి మా కాలేజ్కి ఒక 1 to 2 kilometers ఉంటుంది, లేదు 2 to 3 kilometers ఉంటుంది. ఏది మర్చిపోయినా సరే మళ్ళీ తిరిగి రావాలంటే చాలా కష్టం. ఇప్పుడే మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ మర్చిపోయి చెప్పాడు, మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు. సో వెదర్ని ఎంజాయ్ చేయడానికి ఏం లేదు, తడుచుకొని వెళ్ళడమే తప్పదు. మరి ఇక్కడ ఐడి కార్డ్ లేకపోతే ఏం పని అవ్వదు, అందుకే ఐడి కార్డ్ ఎప్పుడు మెడల్ వేసుకొని తిరగాలి. సో మా ఫ్రెండ్స్ అందరూ ఊరు వెళ్ళిపోయారు, నేను ఒకనే ఉన్నాను. ఎందుకంటే నాది విశాఖపట్నం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి సగం జర్నీ సరిపోద్ది, అందుకే వెళ్ళలేదు. ఇందాక చెప్పాను కదా ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం అని, అదే. ఇక్కడ షటిల్ ఉంటుంది, ఓన్లీ షటిల్ అనమాట. ఓన్లీ షటిల్ ఆడతారు అక్కడ. మా బ్రాంచ్లో సగం మంది రారనుకున్నాను మా క్లాస్కి, కానీ హాస్టలర్సే చాలా సిన్సియర్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కాలేజ్కి. చాలా చిరాగ్గా ఉన్నది, వర్షం పడుతుంది కాబట్టి. వర్షం పడకుండా కూల్గా ఉంటే క్లైమేట్ బాగుంటుంది, కానీ అలా లేదు. సో మొన్న లేక్ వ్యూ నుంచి వెళ్ళాం, ఈసారి ఇంకో వ్యూ నుంచి వెళ్దాం. ఇటు సైడ్ ఏ వ్యూ లేదు, కానీ అంటే నార్మల్గానే వేరే రూట్ అనమాట ఇది. ఇటు సైడ్ నుంచి వెళ్దాం. అందరూ చాలా కష్టాలు పడుతున్నారు. ఇదే మన విష్ణు స్కూల్ అనమాట. స్కూల్ కూడా ఉన్నది కాలేజ్లోనే, అవన్నీ బస్సెస్. అక్కడ ఉంటుంది కాలేజ్, ఇక్కడ స్కూల్. సో ఇదే మా లైబ్రరీ, మొత్తం 3 floors ఉంటాయి. ఇదే విష్ణు ఏ బ్లాక్. అలా ముందుకెళ్తే బి బ్లాక్ ఉంటుంది, దాని పక్కన సి బ్లాక్ అనమాట. సో అటు సైడ్ ఏ బ్లాక్లో సీనియర్స్ ఉంటారు, సి బ్లాక్లో సీనియర్స్ ఉంటారు, మధ్యలో జూనియర్స్ ఉంటారు. అంటే అటు ఇటు బాడీ గార్డ్స్ లాగా. సో ఇంకా క్లాస్కి వెళ్ళిపోతున్నాం, వీడియో ఆపేద్దాం. క్లాస్లో వీడియో తీస్తే అది మంచి పిల్లల లక్షణం కాదు, అందుకనే లాస్ట్ టైం ఏదో చూపించాను, ఫస్ట్ టైం కాబట్టి. సో క్లాస్లో వీడియోస్ నాట్ అలౌడ్, అందుకని చూపించట్లే. సో కాలేజ్ అయిపోయింది, కాలేజ్ అయిపోయిన తర్వాత మెస్కి వెళ్తున్నాం తినడానికి. వర్షం ఆగింది, ఇప్పుడు బాగుంది క్లైమేట్ చల్లగా. సో మెస్కి వెళ్ళి తినేసి మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాం, వెళ్ళాలి. మార్నింగ్ నుంచి క్లాసెస్ బాగా అయ్యాయి అని చెప్పాలి. మార్నింగ్ కెమిస్ట్రీ 2 periods అయ్యాయి, సార్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశారు.
చేసిన తర్వాత ల్యాబ్కి కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఇంగ్లీష్ ల్యాబ్లో ఉన్నారు. ఇంగ్లీష్ ల్యాబ్కి పట్టుకెళ్ళలేదు కానీ క్లాస్లోనే చెప్పించారు ఫస్ట్ టైం అని చెప్పేసి. సో నెక్స్ట్ టైం నుంచి ల్యాబ్కి పట్టుకెళ్తారు. చాలామంది రాలేదు, వర్షం పడుతుందని. అందరూ ఆఫ్టర్నూన్ నుంచి వస్తారు అనుకుంటా మ్యాక్సిమం. సో తినేసి కలుద్దాం. ఓకే, సో ఇప్పుడే తినడం అయిపోయింది. తినేసిన తర్వాత కాలేజ్కి వెళ్తున్నాం. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. సారండి తింటారు తర్వాత చూడాలి, 1 అయిపోయింది. ఇది మా బ్రిడ్జ్ అనమాట, కెనాల్ బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. ఈ రోడ్ మీద నుంచి మాకు పంపించరు. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఫోన్లు చూస్తే ఈ బ్రిడ్జ్ మీద నుంచి కింద పడితే ఏమవుతుంది అని. సో అలాగేం కాకుండా మనం నీట్గా వెళ్ళిపోదాం. ఓకే, తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సో ఇప్పుడే జస్ట్ కాలేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పి బాగా మెస్కి వెళ్తున్నాం. చూద్దాం మెస్లో ఏం పెడతారో. తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి, మా రూమ్మేట్స్ కూడా వచ్చి ఉంటారు, ఫుల్ గోల్ చేస్తారు. రూమ్కి వచ్చి ఇంకా చూపిస్తా మెస్లో. ఇప్పుడు చూద్దాం ఏం పెడతారో. సో స్నాక్స్ తినడానికి వచ్చాం. స్నాక్స్ దిల్ పసంద్ ఇంకా కార్మటుకులో పెట్టారు. తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫైనల్లీ స్నాక్స్ కూడా తినేసాం. స్నాక్స్ తినేసాం కాబట్టి ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. రూమ్కి వెళ్ళి ఏమైనా వర్క్స్ ఉంటాయి కాదు, ఉంటాయి చేసుకోవాలి. ఇంకా వీడియోని ఎడిట్ చేసి కూడా పెట్టుకోవాలి. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ చేస్తా, మంచి ఏమైనా ఈవెంట్స్ అయినప్పుడు అలా చేస్తా. సో బాయ్ బాయ్.